హలో అండి అందరికీ వెల్కమ్ టు ఆస్నవ్యూ. బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో చూస్తూ నా వంటలు ఎలా చేస్తున్నానని చూపిస్తాను. దాంతోపాటు నా ఫ్యామిలీని ఎలా చూసుకుంటాననేది కూడా చూపిస్తాను. మీ అందరి అభిమానాన్ని పొందుతానని ఆశిస్తూ వీడియోస్ అయితే చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. ఈ రోజుటి వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరి కొంతమందికి షేర్ అవుతుంది. మీరు నాకు చాలా సపోర్ట్ చేసే వాళ్ళు అవుతారు. నాకు చాలా మోటివేషన్లా ఉంటుంది. ఇంకా ఈ రోజుటి వ్లాగ్లోన మా హిమాంశు నేనైతే లేవగానే హాట్ వాటర్ అయితే తాగుతున్నాము. మా హిమాంశు అయితే తాగిపించేసాను వాడికి. వాడు చెప్తున్నాడు, మా మమ్మీ ఇగోండి చూడండి చూడండి అనేసి. ఇక్కడైతే ఇదిగోండి బ్రేక్ఫాస్ట్లోకి అయితే కొంచెం స్వీట్ కార్న్స్, స్ప్రౌట్స్, కొంచెం ఆరెంజ్, కొంచెం బీట్రూట్, క్యారెట్తోనైతే బ్రేక్ఫాస్ట్ అయితే నేను కానిచ్చేసాను. ఇది నేను 8లోగా అయితే తినేస్తాను. మా హిమ్మన్స్ టిఫిన్ చేస్తాను కదా, వాడు టిఫిన్ చేసే టైంలో కూడా టిఫిన్ కూడా తింటానండి వీటితో పాటు. నాకు దీనికి దానికి మినిమం 1 అవర్ 1.5 అవర్ అయితే టైం పట్టేస్తుంది. ఎందుకంటే నేను స్నానం చేసి వాడికి తినిపించాలి, వాడికి స్నానం చేయాలి, నాకు చాలా టైం పడుతుంది. ఆ టైంకి అయితే ఇవైతే ఈజీగా అయిపోతుంది. నేను ఫుల్గానే తింటాను, కానీ హెల్తీగా తింటాను అంతేని. ఎక్కడైతే ఇదిగోండి మా హిమాంశు కోసం అయితే ప్లేట్ కుడుమ అయితే పెడుతున్నానండి. ఇలా పెట్టేసామనుకోండి చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. నేను వాడి కోసం మాత్రమే పెట్టాను కదా, మా హస్బెండ్ కోసం పెట్టలేదండి. తను తిన్ను అనేసారు. సో నేను ఇక్కడైతే మా హిమాంశు ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. ఇందులో వాడు 2 పీసెసే తిన్నాడు, ఎక్కువ తినలేదు. అదిగోనండి చెప్పాను కదా, నేను బ్రేక్ఫాస్ట్ తినాలి తినకూడదని కాదు, మా హిమాంశు కోసం చేస్తాను కదా, వాడిది మిగిలిపోతుందా ఆ టైంలో అయితే నేను తినేస్తాను. మా హస్బెండ్కి టిఫిన్ ఉండాలని ఏముండదు, ఉంటే తింటారు లేకపోతే లేదు. తనకు ముందే అడుగుతాను, తింటావా ఈరోజు అంటే తింటాను ఏదో ఒకటైతే చెప్పేస్తారు. దాన్ని బట్టి చేయడం చేయకపోవడం ఉంటుంది. కానీ రెగ్యులర్గా టిఫిన్ అయితే చేస్తానండి. ఇక్కడ టమాటా చారు అయితే చేసేసాను. ఇంకా చూడండి మార్నింగు ఎంత ఎండ వస్తుందో నా కిచెన్ రూమ్కి, నాకైతే చికెన్ తగులుతుంది. 6 ఆ టైం అప్పుడైతే పర్లేదు, కానీ ఇంకా 9, 10 ఆ టైం అప్పుడైతే చాలా ఎండ గట్టిగా తగులుతుందండి. చూడండి బస్సు, చిన్న బస్సు కదా ఎంత బాగుందో. అలాంటి చిన్న బస్సెస్ అయితే నాకు చాలా ఇష్టం. ఇంకా ఇక్కడైతే మా హిమాన్స్ కోసం టమాటా పప్పు అయితే పెడుతున్నానండి. వాడు కొంచెం కోల్డ్గా ఉంది, వాడు ఏం తింటాడో తిండో తెలియదు అనేసి కొంచెం ఎనర్జీ అయినా ఉంటుంది కదా అని టమాటా పప్పు అయితే పెడుతున్నాను. ఇంకో సైడ్ ఏమంటే మా కోసము వంకాయ కర్రీ అయితే చేస్తున్నానండి. ఆనియన్స్ వేసి టమాటోస్ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మంచిగా మగ్గనిస్తున్నాను. కొంచెం మనం తినే ఫుడ్ ఒక పూటైనా 3 పూటలైనా రైస్ అయినా ఇంకేం తిన్నా సరే ఇంటి ఫుడ్డే తినాలండి. బయట తినడం స్టార్ట్ చేసామనుకోండి హోమ్ మేడ్ ఫుడ్ అస్సలు నచ్చదు. అదే కానీ ఇంట్లో ఫుడ్ తినడం అలవాటు చేసి బయటికి వెళ్ళి తింటే బయట ఫుడ్ నచ్చదు. నాకు తెలిసేంతవరకు వాళ్ళు వేసేవి ఎక్కువ మసాలాలే ఉంటాయి. నేనైతే ఇంట్లో అన్నీ చేసుకుని మసాలాలండి, బయట కొన్నదైతే ఏమీ వాడను. అంటే మసాలాలు అన్నీ హోమ్ మేడ్వేని. ఇక్కడైతే ఇదిగోండి మగ్గనిస్తున్నాను. మా హిమాంశు ఎందుకో పిలుస్తున్నాడు. ఇంకా అది వంకాయలు ఇవన్నీ మగ్గిపోయావు కదా, ఇంకా పసుపు, ఉప్పు, కారం, కొంచెం మసాలా వేసి బాగా వాటిని పట్టనిచ్చాక వంకాయలు బాగా పెట్టాక ఇంకా గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇదిగోండి నా వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చామండి. ఆ టైంకి అయితే మిల్క్ అయితే వచ్చాయి. నాకు మిల్క్ వచ్చే టైంకి 10 ఇలా టైం పట్టేస్తుంది. ఇంకా నేను ఈ టైం 11, 11:30 ఆ టైం అప్పుడండి ఇది. ఇంకా రేపటి కోసం పప్పునైతే నానబెడుతున్నాను. ఇదిగోండి ఇంకా మా లంచ్లోకి అయితే వంకాయ కర్రీ చేశానని చెప్పాను కదా, వంకాయ కర్రీ, కొంచెం రసం, టమాటా రసం అయితే చేశాను. దాంతోపాటు కొంచెం మా హిమాన్స్కి పప్పు చేశాను కదా, టమాటా పప్పు పలుచగా చేశానండి వాడి కోసం. ఈ రోజు మా లంచ్ ఇలా కానిచ్చేసాము. ఇదేనండి ఈరోజు వ్లాగ్. వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.